ఎవడ్రాడు ఒకటే మెసేజెస్ పెడుతున్నాడు. ఎవడీడు నిన్నటి నుంచి ఒకటే స్పామ్ చేస్తున్నాడు. ఎవడిదిరా ఈ ఛానల్? నాకు మెసేజెస్ చేస్తున్నాడు, ఒకటే స్పామ్ చేస్తున్నాడు నాకు. సరే వీడెవడు, వీడి డీటెయిల్స్ ఏంటి కనుక్కుందాం పదా. హలో వెంకట్. వీడు చేస్తుండేంటి ఇప్పుడు? హలో ప్రణయ్, చెప్పరా. అరే వెంకట్, మైక్రేజీ ఐడియాస్ ఛానల్ నీకు తెలుసారా? తెలుసురా నాకు. ఎందుకు, మా ఏరియానే వాడు. సరే మరి నీ కాడికి వస్తావా? నీ కలుద్దాం మరి. ఎవడో స్పామ్ చేస్తున్నారా? అవునా, నీకు తెలుసా? సరే వాడి గురించి కనుక్కుందాం పదా. అరే వాడి దగ్గరికి పోదాం పద. సరే బండి ఎక్కు, పోదాం మరి. బ్రో ఇక్కడ యూట్యూబర్ ఉంటాడు కదా ఇక్కడ? పైన పెంటోస్లో ఉంటుంది బ్రో. ఓకే థ్యాంక్స్ బ్రో. బ్రో ఇక్కడ ఒక యూట్యూబర్ ఉంటాడంట కదా, మీరేనా? మీ పేరు? బ్రో మీ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ జర్నీ గురించి మాతో షేర్ చేసుకుంటారా కొంచెం? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి గణేష్. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో. సో ఎప్పటి నుంచో నా ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నా, కానీ టైం దొరక్క చేయలేకపోతున్నా. సో ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్ అండ్ నా ఛానల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సాయి గణేష్, మాది ఖమ్మం. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ శ్రీ హిందూ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీ చదువుతున్నా. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను ఫాల్ 2023 సెప్టెంబర్ ఇంటెక్కి ఎంఎస్సీ ఇన్ యూఎస్లో మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నా. సో నేను ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఏమేమి ఎగ్జామ్స్ రాశాను, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్లైట్ ఎక్కే వరకు నా టోటల్ జర్నీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలనే డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చాలా మందికి తెలియదు. సో ఐ హోప్ నేను పెట్టే వీడియోస్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నా. సో ఇక నా ఛానల్ విషయానికి వస్తే, చాలా మందికి చాలానే డౌట్స్ ఉన్నాయి. వీడేంటి మైక్రేజీ ఐడియాస్ అని పెట్టాడని. సో మీకెలా అయితే డౌట్ వచ్చిందో, నాకు కూడా చిన్నప్పటి నుంచి ప్రతి నిమిషం ఏదో ఒకటి కొత్తగా చేయాలని ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేది. అలా 10th క్లాస్లోనే నా ఫస్ట్ ఛానల్ పెట్టా. అదంతా వ్యూస్ రాకపోవడంతో ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఇంటర్ 2 years నారాయణ జైల్లో అలా గడిపేశాం. సో ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ వచ్చాయి. వెంటనే కొత్త ఫోన్ కొన్నా, శాంసంగ్ గెలాక్సీ A30. ఖాళీగా ఉండడం దేనికని కొన్ని రోజులు ఫ్రీ ఫైర్ ఆడా, అది కూడా బోర్ కొట్టేసింది. ఈలోపు మా ఇంటికాడ ఫ్రెండ్ ఓ డీజే ఛానల్ పెట్టాడని, వ్యూస్ గట్టిగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారన్న విషయం తెలిసి మనం ఎందుకు పెట్టకూడదని డీజే సాయి గణేష్ అని ఛానల్ పెట్టా.
అలా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చా. కొన్ని రోజులకి ఒక డీజే సాంగ్ క్లిక్ అయ్యి వ్యూస్ గట్టిగా వచ్చాయి. ఇంకా తగ్గేదేలే అనుకొని ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ పెట్టేసరికి ఎవడో స్ట్రైక్ వేశాడు. ఇక ఈ ఛానల్ కూడా పోయింది. ఇక బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో కొన్ని రోజులకి లాక్డౌన్ వచ్చి ఇంటికి పోయాం. అప్పుడు ఎవడు చూసినా GTA 5, PUBG, ఫ్రీ ఫైర్ అని లైవ్ స్ట్రీమ్స్ తో పిచ్చెక్కిస్తూ ఉన్నారు. ఇక కొన్ని రోజులకి మనం ఎందుకు లైవ్ స్ట్రీమ్ చేయకూడదని ల్యాప్టాప్ కొని GTA 5 వేసి లైవ్ పెట్టా సాయి టాక్సిక్ అనే ఛానల్లో. వ్యూస్ అంతగా రాకపోయేసరికి మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. అలా తర్వాత కొన్ని రోజులకి యూట్యూబ్ లో ఫ్యాక్ట్ ఛానల్ వీడియోస్ బాగా క్లిక్ అవుతున్నాయని తెలిసి మళ్ళీ ఛానల్ క్రియేట్ చేశా. ఈసారి మంచి పేరు పెడదామని ఆలోచించి మైక్రేజీ ఐడియాస్ అని పెట్టా. ఎందుకంటే నాకు ప్రతి సెకండ్ కి కొత్తగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఓసారి నేను పోనీ సైంటిస్ట్ అయిపోనా, నేను పోనీ పెద్ద కవిని అయిపోనా, ఓసారి హీరో అవ్వాలని, నేను పోనీ మీమ్ క్రియేటర్ అయిపోనా, ఓసారి యూట్యూబర్ అవ్వాలని, నేను పోనీ డాన్సర్ అయిపోనా, నేను పోనీ క్రికెటర్ అయిపోనా, రాజకీయ నాయకుడిని అయిపోనా, ఓసారి ఏదో ఒకటి కొత్తగా తయారు చేయాలని, లేకపోతే ఒక్కోసారి చదివేందుకు షాప్ పెట్టుకుంటే బాగుండని తిక్క ఐడియాస్ వచ్చాయి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. అందుకే మైక్రేజీ ఐడియాస్ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతుందని ఇలా పెట్టా. సో ఈ ఛానల్ ని ఎగ్జాక్ట్ గా March 15, 2021 క్రియేట్ చేసి ఫ్యాక్ట్స్ డైలీ అప్లోడ్ చేసేవాడిని. ఇలా ఎన్ని పెట్టినా వ్యూస్ 100 దాటితే ఒట్టు. ఇక లాభం లేదు సరే అని వాట్సాప్ల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ దొరికిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండేవాడిని. అలా 200 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉన్నా, వ్యూస్ మాత్రం రావట్లేదు. ఇక ఇంట్రెస్ట్ పోయి ఒక నెల రోజులు వదిలేసా. మళ్ళీ ఒక 10 days తర్వాత ఒక గోల్ అనేది పెట్టుకొని సబ్ ఫర్ సబ్ కంటిన్యూస్ గా చేసి 1000 వరకు అటో ఇటో తెచ్చి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. అప్పుడు ఉన్నట్టుండి లితిన్ క్రూజ్ బయోగ్రఫీ వీడియో బాగా క్లిక్ అయ్యి వ్యూస్ వస్తున్నాయి. అలా ఒక సంవత్సరం వరకు ఏదో ఒకటి పెట్టి కొన్ని రోజులు అలా టైం పాస్ చేశా. మళ్ళీ 2022 మేలో వీడియోస్ పెట్టాలని, ఎంతో కొంత యూట్యూబ్ లో గ్రో అవ్వాలని అనిపించి ఒకటే డిసైడ్ అయ్యా, నా బర్త్డే August 31 లోపు 100K ఎలా అయినా రీచ్ అవ్వాలని. ఇక డైలీ 5 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వేరే ఫ్యాక్ట్ ఛానల్ వీడియోస్ లా కాకుండా నా వీడియోస్ ని కొంచెం డిఫరెంట్ గా ఎడిట్ చేసి పెట్టేవాడిని. కథం 1 month లో 5K వచ్చారు. అలా 10K, 100K, జస్ట్ June 2 కల్లా 100K కంప్లీట్ అయ్యింది. సో అలా వీడియోస్ కంటిన్యూ చేస్తూనే వచ్చా. తర్వాత సెమ్ ఎగ్జామ్స్ వల్ల కొన్ని రోజులు పెట్టడం కుదరలేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయాయి. థర్డ్ ఇయర్ ఎలాగో అయిపోయింది. ఇంతవరకు బీటెక్ ఫ్రెండ్స్తో కలిసి ఏం ట్రిప్ వేయలేదని 15 days ముందే ప్లాన్ చేసుకొని తట్టా బుట్టా మొత్తం చదువుకొని గోవాకి చెక్కేశాం. సో అక్కడ మేము ఎంజాయ్ చేసిందంతా యూట్యూబ్లో పెడదాం అనుకున్నా. మళ్ళీ వేరే ఛానల్ ఎందుకు టైం వేస్ట్ అని ఇక ఈ ఛానల్లోనే ఫ్యాక్ట్స్తో పాటు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అలానే యూఎస్ ప్రాసెస్ గురించి కూడా వీడియోస్ పెడుతూ ఉంటా. సో ఎవరు మిస్ అవ్వకండి. అలానే నేను ఫ్యాక్ట్స్ అన్ని ఎడిట్ చేసింది ఈ ఫోన్లోనే, శాంసంగ్ గెలాక్సీ A30. ఇది కొని కూడా నియర్లీ 4 years అవుతుంది. అయినా కూడా రఫ్ అండ్ టఫ్ గా మన ఛానల్ కోసం ఇంకా పనిచేస్తూనే ఉంది. అండ్ ఈ వీడియో అయితే ఇక ఇంతే. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోకి లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.